హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో బ్రష్ స్ట్రోక్ టైప్ టైటిల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రాయాలనేది తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. న్యూ క్రియేటర్స్, ఇది మీకోసమే. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోక్ సాంగ్స్ టైప్ వాటి థంబ్నెయిల్స్కి ఇలాంటి స్టైల్ మీరు ఎన్ని క్రియేట్ చేసుకున్నా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో స్కెచ్ బుక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్లో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకు పైన 3 లైన్స్ అండ్ బ్యాక్, ఫార్వర్డ్ అండ్ ఆప్షన్స్ బాక్స్ అండ్ స్కెచెస్, కలర్ అండ్ లేయర్స్ ఉన్నాయి. సో ఫుల్ స్క్రీన్ లాస్ట్ది. సో ఇప్పుడు మనం బ్రషెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. బ్రషెస్ ఆప్షన్లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఎయిర్ బ్రష్, టాప్ అని, డిజైనర్ అని, ఆర్టిస్ట్ అని, ప్యాస్టల్ అని, కలర్లెస్ అని, ఇలా చాలా షేప్స్, స్ప్లాటర్స్ చాలా ఉంటాయి. సో ఇందులో మనకు టెక్స్ట్ ఏ స్టైల్లో కావాలో మనం ఒక్కొక్క బ్రష్ని క్లిక్ చేస్తే ఆ పైన మనకు ప్రివ్యూ చూపిస్తుంది, చూసారా, బ్రష్ స్టైల్. మనకు దాన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చి మన స్క్రీన్ మీద గీయడమే. ఇప్పుడు 3 లైన్స్ మీద క్లిక్ చేసి నేను న్యూ స్కెచ్ అంటున్నాను. ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. 3 లైన్స్ క్లిక్ చేయగానే న్యూ స్కెచ్, గ్యాలరీ, సేవ్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్స్, షేర్, ప్రిఫరెన్సెస్, సపోర్ట్, అప్గ్రేడ్ టు ప్రీమియం అని ఉంది. న్యూ స్కెచ్ అంటేనేమో మనం కొత్తగా ఏదైనా డిజైన్ క్రియేట్ చేయడం కోసం న్యూ క్యాన్వాస్ తీసుకోవడం. గ్యాలరీ అంటే మన గ్యాలరీలో ఆల్రెడీ ఉన్న ఏదైనా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం. సేవ్ అంటే మీకు తెలుసు, మనం గీసిన స్కెచ్ని సేవ్ చేసుకోవడం. ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్స్ అన్నా కూడా మన గ్యాలరీ నుంచి మనం ఏదైనా ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. షేర్ అంటే డైరెక్ట్ మనం ఎవరికైనా వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ షేర్ చేయొచ్చు. ప్రిఫరెన్సెస్ అంటే దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నమాట. ఈ సపోర్ట్ అంటే ఆ యాప్ సంబంధించిన కస్టమర్ కేర్కి ఎవరైతే ఉన్నారో దాని డీటెయిల్స్ ఉంటాయి. అప్గ్రేడ్ టు ప్రీమియం అంటే ఈ యాప్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలన్న ఆప్షన్ ఇందులో ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనకేమొద్దు, జస్ట్ న్యూ స్కెచ్ అని తీసుకుంటున్నాను. న్యూ స్కెచ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైజ్ ఇవ్వాలి. మనం పిక్సెల్ డైమెన్షన్ అని చూసారా, ఇక్కడ 1080x2244 అని ఇచ్చి నేను క్రియేట్ అన్నాను. సో న్యూ స్కెచ్ క్రియేట్ అయింది. ఆల్రెడీ ఇంతమందికి ఏదైనా ఉంటే సేవ్ చేసుకుంటాను అడుగుతుంది. సో నేను సేవ్ కొట్టాను. ఇప్పుడు మన క్యాన్వాస్ ఓపెన్ అయింది. నేను ఒక స్కెచ్ గీస్తున్నాను చూడండి. ఏలుతోని మన స్క్రీన్ మీద గీయడమే. మీ రైటింగ్ ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా గీస్తే ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఈ స్కెచ్ అనేది మనం స్కెచ్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే కనిపిస్తుంది కలర్, లాస్ట్కి వచ్చేసరికల్లా ఎడ్జెస్ లైట్ అనేది అయిపోతుంది, చూసారా. సో ఇలా అవుద్దు మనకు. నేను బ్యాక్ చేస్తున్నాను. బ్యాక్ చేసి మళ్ళీ స్కెచెస్లోకి వెళ్ళి వేరే స్కెచ్ సెలెక్ట్ చేస్తున్నాను. థిక్గా ఉండి మనకు నీట్గా కనిపించే స్కెచ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్కెచ్ సైజుని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే బ్రష్ టైపు డార్క్ అయినా ఏదైనా ఉంది, బేసిక్స్ ఉంది, అడ్వాన్స్ ఉంది, ప్రెషర్, మీరు ఏల్ని గట్టిగా ఒత్తి పట్టుకుంటే థిక్గా రావడం, లైట్గా ఒత్తి పట్టుకొని గీస్తే లైట్గా రావడం, దాని ఒపాసిటీ ఎంతకాలం సెట్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇందులో ప్రతి ఒక్క స్కెచ్కి ఈ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. నార్మల్ సెట్టింగ్స్ ఉంటాయి, అంటే బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. బేసిక్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆ స్కెచ్ని మనం సెలెక్ట్ చేసుకొని గీయడమే. ఇప్పుడు నేను గీస్తున్నాను చూడండి, ఈ కింద గీస్తుంటే మనకు కింద ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో అలా కాకుండా మనం కొంచెం చిన్న సైజ్ చేద్దాం. బ్యాక్కి వెళ్తున్నాను. నేను బ్యాక్కి వెళ్ళి పైన గీస్తున్నాను చూడండి, జై అని గీస్తున్నాను, పడట్లేదు. మేబీ స్కెచ్ ప్రాబ్లం అనుకుంటా. మనం ఇంకో స్కెచ్ సెలెక్ట్ చేద్దాం. బ్యాక్ వచ్చేసి నేను న్యూ స్కెచ్కి వెళ్తున్నాను. ఇంకో మంచి స్కెచ్ మనకు థిక్గా కనిపించే విధంగా దాని సెట్టింగ్స్ కొంచెం మారుస్తున్నాను. సైజ్ అండ్ ఒపాసిటీ, లైట్, ప్రెషర్ అని పెంచాను. ఇప్పుడు చూద్దాం. చూసారా, జై అని టైప్ చేస్తున్నాను. టైప్ అంటే గీస్తున్నాను. మీ రైటింగ్ నీట్గా ఉంటే మీరు ఎంత అంటే ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో వస్తుంది. సో గీసిన తర్వాత నేను మళ్ళీ అదే 3 డాట్స్లోకి వెళ్ళి దాన్ని సేవ్ అంటున్నాను. అంటే మనం గీసిన స్కెచ్ని సేవ్ అంటున్నాను. సేవ్ కరెంట్ స్కెచ్ అండ్ ఎక్స్పోర్ట్ టు ఫైల్స్ అంటుంది. అంటే ఇప్పుడు మనం గీసిన స్కెచ్ని సేవ్ చేయాలన్నా లేకపోతే ఎక్స్పోర్ట్ టు ఫైల్స్ అన్నా అదే ఆప్షన్. సో నేను సేవ్ కరెంట్ స్కెచ్ అంటున్నాను. సో అది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. న్యూ క్యాన్వాస్ తీసుకున్న బదులు జస్ట్ బ్యాక్ అంటున్నాను అంతే. మళ్ళీ ఇంకోటి గీస్తున్నాను చూడండి, గణేష అని గీస్తున్నాను. ఇది అసలు ఎస్పెషల్లీ నేను గణేష్ చవితి అప్పుడు
ఒక థంబ్నెయిల్కి క్రియేట్ చేసిన టెక్స్ట్ ఇది. సో అప్పుడు నేను వీడియో చేయలేకపోయాను. బ్రష్ టైపు ఎప్పుడైనా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, ఇందాక గీసింది మంచిగా లేక నేను మళ్ళీ నీట్గా గీస్తున్నాను. గణేష్ అని, జై గణేష్ అని. ఇది నేను థంబ్నెయిల్ మీద కూడా యూజ్ చేశాను. కావాలంటే మీరు ఆ థంబ్నెయిల్ నేను ఇక్కడ పెడతాను చూడండి వీడియోలో. సో దీన్ని కూడా నేను 3 డాట్స్లోకి వెళ్ళి సేవ్ కార్డ్ స్కెచ్ అన్నాను. సో ఓకే, మనం ఇప్పుడు జై గీసాం, జై గణేష్ గీసాం. ఇప్పుడు గణపయ్య అని కూడా పెడదాం. అంటే మనం టైప్ చేసేది అంటే మన టెక్స్ట్ టైటిల్ మీరు ఏదనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాలి. సో ఇప్పుడు గణపయ్య అనేది కూడా నేను గీస్తున్నాను చూడండి. ఇలా నెంబర్ ఆఫ్ స్కెచెస్ మీరు తీసుకొని ట్రై చేయొచ్చు. ఆ స్కెచెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్టింగ్స్ మీరు మారుస్తుంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఒక్కో స్టైల్గా వస్తుంది. అది నేను డెడికేటెడ్గా ఆ బ్రషెస్ గురించి ఎస్పెషల్లీ నెక్స్ట్ ఫర్దర్గా వీడియో చేస్తాను. సో మీరేం టెన్షన్ అవ్వకండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన కలర్ ఆప్షన్. ఇక్కడ మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కలర్ మారిస్తే చూసారా, కలర్ మార్చి నేను గీస్తున్నాను. ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ కలర్ అనేది మారిపోయింది. సేమ్ గణపయ్య అని గీస్తున్నాను. నీట్గా గుండ్రగా మీరు రాస్తే అది చాలా స్టైలిష్గా వస్తుంది. సింపుల్. మనం చాలా ఫోక్ సాంగ్స్ యొక్క థంబ్నెయిల్స్ చూస్తే ఇలాంటివే ఉంటాయి. వాళ్ళు డిజిటల్ ప్యాడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి జస్ట్ స్కెచ్తో గీస్తే అది వచ్చేస్తుంది. మనం అలాంటి పర్చేజ్ చేసే సిచ్యువేషన్లో ఉండం కాబట్టి మొబైల్లో కూడా మనకి ఫీచర్స్ ఉన్నాయి. మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్స్ని. ఈ యాప్స్లో ఫ్రీగా దొరికే ప్లే స్టోర్ యాప్స్లో మనం ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ యూజర్స్ ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. న్యూ క్రియేటర్స్ గమనించండి. గణపయ్య అని టైప్ చేశాను, నాకెందుకో ఇది నచ్చలేదు, కొంచెం బ్యాక్ అని మళ్ళీ గీశాను గణపయ్య. ఓకే, దీన్ని కూడా కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. వద్దు నాకు ఇది బాగాలేదు అంటారా, మళ్ళీ దాని బ్యాక్ వెళ్ళి మనం చేయొచ్చు. సో దీన్ని కూడా నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇలా మీకు కావాల్సిన టెక్స్ట్ ఎన్నైతే అన్ని గీసుకోవచ్చు. గణపయ్య అని కాదు, జస్ట్ నేను గణపతి థంబ్నెయిల్ కోసం నేను క్రియేట్ చేశాను కాబట్టి, గణేష్ చతుర్థి అప్పుడు క్రియేట్ చేశాను కాబట్టి నేను గణపయ్య గురించి క్రియేట్ చేశాను. సో అలా క్రియేట్ చేసిన దాన్ని నేను థంబ్నెయిల్ ఎలా యూజ్ చేశానో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇది వీడియో ఉంది. ఈ వీడియో చూడకపోతే మీరు మన ఛానల్లో ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి. ఇలా నేను క్రియేట్ చేసిన దాన్ని ఈజీగా జై అని కూడా నేను మళ్ళీ గీశాను. సో దాన్ని సేవ్ చేసుకున్నాను. ఆ సేవ్ చేసుకున్న దాన్ని జై గణేష్ అని ఆ థంబ్నెయిల్లో నేను వాడాను. మీరు ఏదైనా టైప్ చేయండి, ఏదైనా గీయండి, మంచి స్టైల్గా గీస్తే అది స్టైలిష్గా వస్తుంది టెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఎలాంటి టెక్స్ట్ అయినా గీయవచ్చు. చాలా ఫోక్ సాంగ్స్, మన ఏమంటారు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి చూసారా, అలాంటి థంబ్నెయిల్స్ అన్నీ ఇలా క్రియేట్ చేసాం. అంటే ఇందులో కాదు, చాలామంది సిస్టమ్స్లో క్రియేట్ చేసి ఉంటారు. సో సిస్టమ్తో పని లేకుండా మన మొబైల్లోనే ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో నేను మొబైల్లోనే కలర్ కరెక్షన్ కూడా చేశాను ఆ థంబ్నెయిల్కి. సో మీరు చూడపోయి ఉంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, బెల్ గంట నొక్కట్లేదు. బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.